నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా ఏపీ సిఆర్పిఎఫ్ స్టేట్ చైర్మన్ పాదార్తి బాలాజీ గారికి ఉత్తమ సేవా పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్లో ఎంతో ఘనంగా జరిగింది. పాదార్తి బాలాజీ గారు, ముందుగా మీకు మా హెచ్ఎన్9 టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. మీ యొక్క ఛానల్ ద్వారా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దానికి ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ మానవత్వ దినోత్సవం రోజున ఈరోజు మీరు ఏపీ సిఆర్ఎఫ్ స్టేట్ చైర్మన్ గా ఈరోజు ఇక్కడ మీరు అవార్డు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు ప్రపంచ మానవత్వ దినోత్సవ సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్లో రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో సృజన సాహిత్య సంస్కృత అను సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పని రాధాకృష్ణ గారు పలుమార్లు నాతో మాట్లాడి మీరు చేసే పలు సేవా కార్యక్రమాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సన్మాన గ్రహీతగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పని రాధాకృష్ణ గారు చెప్పడం వలన చాలా సంతోషంగా ఉందని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సుమారు 11 మందికి వరకు కూడా ఇక్కడ పురస్కారాలు అందించడం జరిగింది. మీకు ఈ సేవాభావం ఎలా అలవరిచిందండి? ఎవరి ద్వారా వచ్చింది? మొట్టమొదటిగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చెయ్యాలి అని మొట్టమొదటిగా ఈ సేవా కార్యక్రమాలు చెయ్యాలనేది ఒక సంకల్పము నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునందు మొట్టమొదటి కార్యక్రమం మొదలుపెట్టామని తెలియజేస్తున్నాం. ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో పలు దేవస్థానాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ప్లస్ వాసవి క్లబ్ నెల్లూరు సిటీ తరపున పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ పాండురంగ అన్నదాన సమాజం తరపున కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ పలు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేయడం కూడా మేము చేయడం ఒక విషయం అయితే
మేము చేసేదానికి మాకు ఎంతోమంది వారు ఉభయకర్తలుగా వహిస్తూ సహాయ సహకారాలు అందిస్తుందానికి నేను వారందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా తలుపుగిరి శ్రీ రంగనాథ స్వామి వారి టెంపుల్లో ప్రధానమైన పండుగల్లో మీరు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు, ప్రసాదాలు అవి ఇవి ఇస్తా కూడా. సో అవి కూడా ఇదే దీంట్లో భాగమేనా? ఖచ్చితంగా మాది జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం అని ఒక భక్త బృందం ఉంది. ఆ యొక్క భక్త బృందం తరపున గత 11 సంవత్సరములుగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానమునందు ముక్కోటి ఏకాదశి రోజున మేము ప్రత్యేకంగా చీరాల నుంచి తెప్పించినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డును ఒక 50,000 నుంచి 60,000 లడ్లను భక్తులకు పంపిణీ చేస్తూ ఆ యొక్క కార్యక్రమమే కాకుండా ఉగాది పర్వదినం రోజున కూడా మేము ప్రసాద వినియోగం కూడా మా యొక్క భక్త బృందం తరపున గత 11 సంవత్సరాలుగా చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. కరోనా సమయంలో కూడా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేశారని విన్నాం. కరోనా టైంలో మేము ఆనందయ్య గారి మందు పంపిణీ సుమారు ఒక 50,000 మందికి మేము పంపిణీ చేయడం మాకు చాలా అదృష్టంగా భావించాం. ఎవరి దగ్గర కూడా మేము పంపిణీ మందు చేస్తున్నప్పుడు మాకు చాలామంది సార్ మీకు దాని తగ్గ ప్రతిఫలం ఏదైనా కావాలంటే చెప్పండి అని అడిగినా మేము ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారికి మేము చేయడం కూడా మాకు చాలా ఆనందం కలిగింది. డబ్బు ప్రధానం కాదు, మేము ఒక సేవ భావంతో చెయ్యాలని చెప్పని ఉద్దేశంతో ఒక మనిషి ప్రాణం నిలబెట్టాలి అని ఉద్దేశంతో ఆనందయ్య గారి మందుని మేము ఉచితంగా పంపిణీ చేశాం. అదే విధంగా మాకు కూడా ఆనందయ్య గారు కూడా ఉచితంగానే ఇచ్చారని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా ముందు ముందు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మేము ఈ అన్నదానాలు ప్రసాదాలు ఈ కార్యక్రమాలే కాకుండా వికలాంగులకు కూడా మేము బుక్స్ పంపిణీ, పేద విద్యార్థులకు కూడా బుక్స్ పంపిణీ, అదేవిధంగా తోపుడు బండ్లు కూడా మేము వాసవి క్లబ్ తరపున కూడా మేము ఇచ్చామని కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా మా యొక్క భక్త బృందం తరపున మరియు వాసవి క్లబ్ తరపున శ్రీ పాండురంగ అన్నదాన సమాజం తరపున శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి తరపున జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం తరపున మేము ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు HN19 తరపున మిమ్మల్ని మేము కూడా అభినందిస్తున్నాం. ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీ ఛానల్ ద్వారా ఈరోజు మీరు కవరేజ్ చేస్తున్నందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.